హాయ్ అండి. పొద్దున ఒక ప్రోమో వచ్చింది. ఇప్పుడు ఒక ప్రోమో వచ్చింది కదా! ఆ ప్రోమోలో ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ టాస్క్‌లో ఎవరు గెలిచిర్రు? నెక్స్ట్ సెకండ్ ప్రోమో ఉంది కదా! ఆ టాస్క్‌లో ఎవరు గెలిచిర్రు? నిన్న సంచాలకుడుగా కళ్యాణ్ తప్పు చేసిండా? రైట్ చేసిండా? అనే దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. మళ్ళీ ఓటింగ్‌లో కళ్యాణ్ టాప్‌లో దూసుకెళ్తున్నాడు. ఎంతవరకు నిజం? అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఛానల్‌ను నేను చెప్పే వీడియో చివరి వరకు చూడండి. కొంచెం ఇంట్రెస్ట్‌గానే ఉంటది. ఏది మొదలెట్టంగానే డిస్లైక్‌లు కొట్టేసి వెళ్ళిపోకండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చితే. ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఓటింగ్‌లో టాప్ 1లో మాత్రము తనుజ దూసుకెళ్తుంది. మీరు అన్నా అనకపోయినా దూసుకెళ్తుంది కానీ ఎక్కువ పర్సెంటేజ్‌తోనైతే తనుజ టాప్ 1లో లేదు. ఎందుకంటే ఆమెకు ఓటింగ్ తగ్గింది. ఎందుకు తగ్గింది అని చూసినట్లయితే ఏదో ఆపరేషన్ మొదలు పెడుతున్నారేమో, ఎవరు తనుజ ఫ్యాన్స్ ఆపరేషన్ మొదలు పెడుతున్నారేమో అనిపించింది. ఎందుకంటే 10 మంది నామినేషన్లో ఉన్నారు కదా! ఈ 10 మంది నామినేషన్లో ఉన్నప్పుడు లీస్టింగ్ అనేది తగ్గుతుంది. పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. కాకపోతే కొంచెం తగ్గింది. నిన్నటి దాంతో పోలిస్తే ఈరోజు తగ్గింది. నిన్న కళ్యాణ్‌తో గొడవ పెట్టుకోవడం వల్ల తగ్గిందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఏ గొడవ అయినా, నెగిటివ్ అయినా, పాజిటివ్ అయినా ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. ఆ అమ్మాయికి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో ఒకటి కంటెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏ రోజు కూడా తగ్గని ఓటింగ్ ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే ఎవరికో ఒకరికి తనుజ ఫ్యాన్స్ ఆపరేషన్ మొదలుపెట్టినట్టుంది. ఆ ఆపరేషన్ మొదలు పెట్టడం వల్ల 1% తగ్గింది. మరి నీకు కళ్యాణ్‌కి ఏమైనా 1% పెరిగిందా అంటే కళ్యాణ్ కూడా 1% ఏం పెరగలేదు. కళ్యాణ్‌కు అదే విధంగా అట్లనే ఉన్నాడు. తనుజకు మాత్రం తగ్గింది. ఇక్కడ తగ్గడానికి కారణాలే నాకు తెలిసి ఈ ఆపరేషన్ మొదలుపెట్టినట్టుంది. ఇది మొదలు పెట్టకుండా ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఆపరేషన్ అనేది మొదలుపెట్టి ఇంకొకరికి ఓటింగ్ సిట్టింగ్ చేసేసుకుంటా ఓటింగ్లు వేరే వాళ్ళకి వేసేసుకుంటా పోతుంటే వీళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్ లీస్ట్లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. వీళ్ళు ఎవరైతే సెకండ్ పొజిషన్లో ఉన్నారో అనుకుంటారో వాళ్ళు టాప్లోకి వెళ్ళినంటే మళ్ళీ ఎప్పుడు కూడా టాప్లో ఉండే అవకాశాలు కొనసాగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎప్పుడు టాప్లో ఉండే విధంగానే ఓటింగ్ వేసుకోండి. ఎందుకంటే పీఆర్ల జిమ్మిక్కులు బాగా జరుగుతున్నాయి. తనుజను టార్గెట్గా పెట్టుకున్నారు. తనుజను బిగ్ బాస్ కూడా టార్గెట్ పెట్టుకున్నాడని నాకు అర్థమవుతుంది. బిగ్ బాస్ ఎందుకు టార్గెట్ పెట్టుకున్నాడని నేను ఈ వీడియోలోనే చెప్తాను. టార్గెట్ ఎట్లా పెట్టిండు? ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి పిచ్చిదానా నోర్మి అని చెప్పేసి మీరు ఏమైనా అనుకుంటే అనుకోండి. కానీ ఇక్కడ బిగ్ బాస్ కూడా టార్గెట్ చేస్తున్నాడు, 100% చేస్తున్నాడు. ఎందుకంటే నిన్న ప్రోమో రిలీజ్ అయినప్పుడు ప్రోమోలో కళ్యాణ్కి తనుజకి బాగా గొడవైనట్టుగా చూపించండి. కానీ అక్కడ గొడవైంది ఎవరికి? దివ్యకి కళ్యాణ్కి సూపర్గా పెద్ద గొడవ అయింది. ఒక 1 అవర్ దాకా వాళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యూ జరిగింది. ఆ ఆర్గ్యూ వేయకుండా తనుజకు కళ్యాణ్కి జరిగినట్టుగా వేసేసి తనుజను నెగిటివిటీ కోణంలో బిగ్ బాస్ తీసుకెళ్తున్నాడు అనిపించింది. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఏమంటారు, బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటారని చెప్పేసి బిగ్ బాస్ కూడా ఇలాంటి గేమ్ ప్లాన్ చేసిండేమో, తనుజ నెగిటివ్ చేయడంలో మొదలెట్టిండేమో అనిపించింది. ఈ సీజన్లో నాకు ఈ సీజన్ చూస్తుంటే ఏ సీజన్ లాగా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ సీజన్ 7లో అప్పుడు అమర్దీప్ను తొక్కిండు బిగ్ బాస్. అప్పుడు సెలబ్రిటీ అయినటువంటి అమర్దీప్ను తొక్కిండు. నెక్స్ట్ ఈ సీజన్లో తనుజను తొక్కడానికి ప్రయత్నం చేస్తుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక సామాన్యం గెలిపించిండు, ఇక్కడ సామాన్యం గెలిపించే దిశగా బిగ్ బాస్ ముందుకెళ్తుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్కి వెల్యువేషన్ ఇవ్వడం కోసం, కళ్యాణ్ని వెల్యువేషన్లోకి తీసుకురావడం కోసం, కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ పెంచడం కోసము తనుజ నెగిటివిటీ కోణంలోకి ప్రోమోలు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ జరిగిన గొడవల్లో నిన్న కళ్యాణ్ సంచాలకుడిగా చేసినటువంటి టాస్క్లో మాత్రము కళ్యాణ్ లాస్ట్ ఫైనల్ డెసిషన్ రైట్ డెసిషన్ తీసుకున్నా కూడా అతను పెట్టినటువంటి రూల్స్ అనేది సంచాలకుడిగా ఉన్నటువంటి రూల్స్ను ఫాలో కాలేదేమో అనిపించింది. అందుకు వాళ్ళు ఆర్గ్యూ చేసిర్రు. అక్కడ నువ్వు ఫెయిల్డ్ సంచాలక అని చెప్పేసి ఆ అమ్మాయి అనేది సపరేట్గా కూర్చున్నా. అక్కడి వరకు జరిగింది, పెద్దగా ఏం గొడవ జరగలేదు. ఒక 10 నిమిషాల కన్వర్జేషన్ జరిగింది. కానీ దివ్యకు కళ్యాణ్కి జరిగినటువంటి కన్వర్జేషన్ ఎందుకు వేయలేదు? హౌస్ మేట్స్కి కళ్యాణ్ జరిగినటువంటి కన్వర్జేషన్ ఎందుకు ప్రోమోలో వేయలేదు? ఓన్లీ తనుజకు కళ్యాణ్కి జరిగినటువంటి కన్వర్జేషన్ వేసేసి తనుజతే తప్పన్నట్టుగా ఆ ప్రూఫ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ముద్దు బిడ్డ అయితే తనుజకు పాజిటివ్గా వేసినాడు కదా బిగ్ బాస్, మరి పాజిటివ్గా ఎందుకు వేయలేదు? అంటే కళ్యాణ్కి వెలివేషన్స్ ఇచ్చేసి కళ్యాణ్ను విన్నర్ చేయాలనే క్వాలిటీస్తోనే కదా బిగ్ బాస్ వేయలేదు. ఇప్పుడు ముద్దు బిడ్డ ఎవరు, ముద్దు కొడుకు ఎవరు మీరే కామెంట్ చేయండి. నేనేమనట్లేదు, ముద్దు బిడ్డ ఎవరు, ముద్దు కొడుకు ఎవరు అనేది కామెంట్ చేయండి. ఇక్కడ సామాన్యం గెలిపించడం దిశలోకి బిగ్ బాస్ అడుగెడుతుంది. సామాన్యుని గెలిపించాలనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ కోణం. బిగ్ బాస్ ఇప్పుడు పకడ్బందీగా ప్లాన్ వేసిందట్టు అనిపిస్తుంది. అప్పుడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ చేయాలనే ప్లాన్తోనే బిగ్ బాస్ ముందుకెళ్తుందని అనిపించింది నాకైతే. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇక్కడ సంచాలకుడిగా తను తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే, అక్కడ సంజన గారు ఇప్పుడు లైవ్లనే మాత్రం అందరూ కూడా లైవ్ అయినా కూడా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా
ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు. హౌస్లో ఉన్న వాళ్ళందరి మాట ఒకటి, సంచాలకుడు ఉన్నటువంటి అతని మాట ఒకటే, అతనిది ఒకటి. అతని వైపు ఎవరన్నా మాట్లాడిరా సపోర్ట్నెస్గా? ఎవరు మాట్లాడలేదు సంచాలకుడి వైపు. అందరు హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఒక మాట అయినప్పుడు సంచాలకుడిది మరి రైట్ ఆర్ రాంగ్ అనేది మీరే డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారు, రూల్స్ అప్పుడు చెప్పిన రూల్స్ ప్రకారం నువ్వు పాటించలేదని హౌస్లో ఉన్న వాళ్ళందరిది ఒకటే మాట, ఒకటే బాణం లాగబోతుంది. సంచాలకుడు నీ రూల్ చెప్పినా నేను ఇట్లా ఉంటుంది, నాది నాకు నచ్చిన పాజిటివ్, నాకు నచ్చిన విధంగా నేను వెళ్తా, నాకు నచ్చిన విధంగా నేను చూస్తుంటాను, నేను నాకు నచ్చిన కోణంలో నేను చూసేసి విన్నర్ని ఇస్తా అంటే ఇక అది ఏ వరకు కరెక్ట్ అన్నది ఆయనకే తెలియాలి. నాగార్జున గారు వచ్చినాక బ్లాక్ను గుద్దిండు కదా, దానిపైన కొంచెం అడుగుతాడేమో, కానీ ఫైనల్ డెసిషన్ వచ్చేసరికి రైట్ చెప్పిండు. కానీ అట్లా చెప్పాల్సింది కాకుండా ఎలా చెప్పాల్సింది అంటే, ఫస్ట్ సంజన గారిది ఫిలప్ అయింది కాబట్టి టవరు, నేను సంజన గారు ఎవరిది ముందు అయిపోయిందో దాన్ని బట్టి నేను విన్నర్ చేస్తున్నా. సంజన గారిది ముందైపోయింది, తన టవర్ స్టేట్గా ఉంది, అందుకే నేను విన్నర్ చేస్తున్నా, మీరు ఏమనుకున్నా పర్లేదని అని ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. అదొకటే అనకుండా టవర్ స్టేట్గా ఉంది కాబట్టి నేను అదొకటే కన్సిడర్ తీసుకొని నేను విన్నర్ చేస్తున్నా అని చెప్పేసి అనడం అనేది కొంచెం నాకు ఎందుకో అనిపించింది. అంత సూపర్ తోపులాగా ఏమనిపించలేదు నాకు అది. కాకపోతే ఆ టాస్క్లో సంచాలకుడిగా ఏం ఫెయిల్ అవ్వలేదు, రైటే చేసింది అనిపించింది నాకు. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. వాళ్ళు మాట్లాడడం తప్ప రైటా అంటే అది వాళ్ళు మాట్లాడడం కూడా రైటే, ఎందుకంటే వాళ్ళు అక్కడ చెప్పిన రూల్ ప్రకారం నిలబడలేదని చెప్పేసి వాళ్ళు కూడా వాదించుకున్నారు. అది వాళ్ళ విషయం ప్రకారం అయితే అది రైట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్లలో తనుజనే టాప్లో ఉంది. ఆమెకి ఎంత పర్సెంటో డిఫరెంట్ లేదు. కళ్యాణికి తనుజకు 4% డిఫరెంట్తోనే కొనసాగుతుంది. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి సగంలో ఉన్నటువంటి కళ్యాణ్ 4% ఓటింగ్ కొనసాగుతుందంటే ఈ తనుజ గారి ఓటింగ్ను ఎవరికో షిఫ్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరన్నా దయచేసి అర్థం చేసుకోండి. వీళ్ళని వాళ్ళని పంపించాలని మీరు ప్లాన్లు వేసుకుంటే మాత్రం ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు. ఎందుకంటే ఎవరు ఏ టైంలో వెళ్ళాలో ఆ టైంలో వెళ్తారు. మీరు మీ ఫ్యాన్ ఓటింగ్ తగ్గించుకునే ప్రాసెస్లో పడుతున్నారు అనిపించింది. మీ ఫ్యాన్లు తగ్గించుకునే ప్రాసెస్లో పడితే ఇక్కడ పీఆర్ల జిమ్మికులు ఎక్కువైపోయి తనుజ ఓటింగ్ తగ్గింది అని చెప్పేసి ఇంకా డప్పు కొట్టేసి నెగిటివిటీ ఇంకా పెంచేసి తనుజను డౌన్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. మీరు ఆట మార్చేసి ఆది మార్చేసి తనుజను కాకుండా వేరే వాళ్ళకు ఓటు వేసుకున్నారు అనుకోండి, తనుజ విన్నర్ అయ్యే అవకాశాలు మాత్రం కోల్పోతుంది అనిపిస్తుంది. ఈ సీజన్ లేడీ విన్నర్ అవుతుందేమో అని చెప్పేసి చాలామంది రాశారు, కానీ అయ్యే అవకాశాలు మీరే మీ చేతులతోనే మీరే చేజాస్తారేమో అనిపించింది. మీరు దయచేసి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే విన్నర్గా అవ్వాలనుకుంటే బలంగా ఓట్లు వేసుకోండి అని నేను ఇది ఒకటి చెప్పగలను. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు, 4% డిఫరెంట్తోనే ఉన్నాడు. తనుజకి కళ్యాణ్కి 4% డిఫరెంట్తోనే ఉన్నారు. థర్డ్ పొజిషన్కి వచ్చేసి డెమాన్ ఉన్నాడు. డెమాన్ చాలా డిఫరెంట్, సెకండ్ పొజిషన్కి థర్డ్ పొజిషన్కి చాలా డిఫరెంట్ ఉన్నది. డెమాన్ థర్డ్ పొజిషన్ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సిక్స్త్ పొజిషన్లో వచ్చేసి మన బర్ని గారు ఉన్నారు. సెవెంత్ పొజిషన్లో వచ్చేసి రీతు చౌదరి, తర్వాత దివ్య, గౌరవ్, నిఖిల్ ఇలా ఉన్నారన్నట్టు. వీళ్ళలో డేంజర్ జోన్లో మాత్రం భరణి గారు డేంజర్ జోన్లోకి వస్తున్నాడు. భరణి గారి ఫ్యాన్స్ ఎవరున్నా కూడా ఓట్లు వేసుకోండి. ఇక్కడ తనుజ ఫ్యాన్స్ భరణి గారిని కాపాడదామని చెప్పేసి ఓట్లు వేసుకుంటే తనుజకే ముప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఓట్లు వేసుకోండి. దయచేసి కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి వేసుకోండి, తనుజ ఫ్యాన్స్ తనుజకి వేసుకోండి. ఆపరేషన్ దివ్యాని అలాంటి టైటిల్ ఏం పెట్టుకోకండి, మీ మైండ్లలోకి వెళ్ళకండి. పీఆర్లు జిమ్మిక్లు ఎక్కువైనాయి, నెగిటివిటీ ఎక్కువైంది. అదే కోణంలో ఇక్కడ ఎక్కువ ఆర్గ్యూ చేసినటువంటి దివ్య హైలైట్ కాలేదు, కానీ ఇక్కడ తక్కువ ఆర్గ్యూ చేసినటువంటి తనుజ హైలైట్ ఏంటంటే, ఇక్కడ ఆలోచించండి. పీఆర్లు ఎక్కడ ఎక్కువ పనిచేస్తున్నాయి, పీఆర్లు ఎవరిపైన ఎక్కువ పనిచేస్తున్నాయి, ఎక్కడ నెగిటివిటీ ఎక్కడ జరుగుతుందన్నది ఆలోచించుకోండి. తనుజ నెగిటివిటీ చేసే కోణంలో పీఆర్లు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వీళ్ళదే ఎక్కువ జరుగుతుంది. అందుకే గుర్తుపెట్టుకొని మీ ఫ్యాన్స్కి మీరే ఓట్లు వేసుకోండి. మీ చేతుల్లో ఉంది వాళ్ళ గెలుపు అనేది అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక ఈ టాస్కులు జరుగుతున్నాయి, రాజుల టాస్కులు జరుగుతున్నాయి కదా. ఈ రాజుల టాస్కులు ఎందుకు పెట్టిండో, ఏం జరుగుతుందో, ఎత్తిపోతల పథకం అవుతుంది అనిపిస్తుంది నాకైతే. బిగ్ బాస్ అనేది ఎత్తిపోతల పథకం కావడానికి బిగ్ బాసే కారణం. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడినాయి, అప్పుడు వర్షాలు పడినప్పుడు సరే పెట్టలేకపోయిండు, వర్షాల కారణంగా టాస్కులు అనేది జరగలేదు, వర్షాల కారణంగా టాస్కులు పెట్టలేకపోయిండు అనుకుందాం. ఇది రణరంగం కాదు, చదరంగం కాదు, ఇది రణరంగం అన్నారు. రణరంగం ఎక్కడుంది అయ్యా? రణరంగం ఎక్కడుంది? ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ అన్నారు, తర్వాత ఫైవ్ స్టాంప్స్ అన్నారు, వాళ్ళని తీసుకొచ్చారు, వీళ్ళని తీసుకొచ్చారు. దాని తర్వాత ఇంకో కొంతమంది సెలబ్రిటీలను లోపల తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చేసి ఎవరు విన్నరు, ఎవరు టాప్లో ఉన్నారు అందరు ఇంటిచ్చేసి ఎత్తిపోతల పథకం చేసేసారు. అందరు డొల్లా. ఇప్పుడే గొడవ పెట్టుకున్నారు, ఎప్పుడే కలుసుకున్నారు. రాత్రి గొడవైందా, నైట్ గొడవైంది. కళ్యాణ్కి తనుజకి గొడవైనట్టుగా ఇద్దరు అరుచుకున్నారా? తెల్లారితరకు మళ్ళీ మాట్లాడుకుంటారు. నువ్వు అరే వేడి నీళ్ళు లాగురా అని చెప్పేసి కళ్యాణ్ తనుజకి వేడి నీళ్ళు ఇస్తున్నాడు. మంచిగా గొడవ పడుకున్న వాళ్ళు మంచిగా కలిసి ఉంటారు. ఎక్కడ ఎవరి మనసులలో అట్నే గొడవను కొనసాగించే విధంగా లేరు. ఇది ఎత్తిపోతల పథకం కావడానికి కారణం బిగ్ బాస్ టీమ్దే ఇది ఈ ఫలితం అనేది నాకు అర్థమవుతుంది. ఇది ఒక సీజన్ ఫెయిల్ అయిందంటే బిగ్ బాసే కారణం. ఇక్కడ కంటెస్టెంట్స్ కారణం కాదు. కంటెస్టెంట్స్ ఆట ఆడడానికి రెడీగా ఉన్నారు.
వాళ్ళకి బోర్ కొడుతుంది. ఏం టాస్క్ అది? నెత్తి నొక్కించుకోవడం, జుట్టు నొక్కించుకోవడం, జుట్టు అల్లించుకోవడం, నోట్లో ముద్దలు తినిపించుకోవడం, ఇంకా నయం ముద్దులు పెట్టుకోవడం, అదొక టాస్క్ కూడా పెట్టి అయిపోయేదేమో అనిపించింది. అది రాజుల టాస్క్ అక్కడ తుపాస్ టాస్క్ పెట్టేసి ఆడ గుస పెడతాడు, ఆడ మండ పెడతాడు అందరూ అనిపించింది. అదే ఇవాళ మొత్తం 4-5 టాస్క్, రోజు 4-5 టాస్కులు పెడితే ఎట్లా ఉండేది? ఒక్కటంటే ఫిజికల్ టాస్క్ జరుగుతున్నాయా? ఏం టాస్కులు పెడుతున్నావు? నాకు చెత్తగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రోమోలో టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో వచ్చేసి కమాండర్స్కు ప్రజలకు మధ్య జరుగుతుంది. కమాండర్లలో వచ్చేసి డెమన్ పవన్, నిఖిల్ ఇద్దరు ఆడడం జరుగుతుంది. ప్రజలలో వచ్చేసి బర్నీ గారు, గౌరవ్ ఇద్దరు ఆడతారు. ఈ టాస్క్లో వచ్చేసి విన్నరు డెమన్ పవన్, నిఖిల్ విన్నర్ అవ్వడం జరుగుతుంది. ఈ టాస్క్ ఏంటంటే టవర్ కట్టాలి. టవర్ కట్టేసి మొత్తం టవర్స్ అన్ని పేర్చుకుని పోయి ఒక టవర్ని పడగొడితే అక్కడ బ్లాక్లు లాస్ట్లో ఉన్నటువంటి చిన్న బౌల్లో పడాలి. అది ఆ టాస్క్ డిజైన్ చేసిన విధానం. ఆ డిజైన్ చేసిన విధానంలో బర్నీ గారు టీము విన్ అవ్వడం జరుగుతుంది. బర్నీ గారు కాలు దాన్ని తలిగి అన్నీ మళ్ళీ పడిపోవడం జరిగిపోతుంది. అక్కడ గౌరవ్ మస్తు ఫీల్ అయిపోతాడు. నేను అనవసరంగా నేను రాజును నాకు ఇమ్యూనిటీ వచ్చేది, అది వచ్చేది అని కొంచెం బాధపడతా ఉంటాడు. అక్కడ బాధపడంలో అర్థం ఉంది. కాకపోతే అది అతను బర్నీ గారు చేయాలనే ఉద్దేశం కాదు, అది మిస్టేక్లో కాలు తగిలింది, మళ్ళీ కింద పడిపోయినాయి. ఇక్కడ డెమన్ పవన్, నిఖిల్ సూపర్గా ఇచ్చి పడేసారు అనుకోవచ్చు. ఆ గేమ్ బాగా ఆడారు. ఆ గేమ్ విన్నరు నిఖిల్, డెమన్ పవన్ అవుతారు. ఆ గేమ్లో మళ్ళీ కమాండర్స్గా అలానే ఉండిపోవడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ గేమ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ గేమ్లో వచ్చేసి వీళ్ళు రాజులకి కమాండర్లకి మధ్య గేమ్ అవుతుంది. ఆ గేమ్లో ఒకళ్ళే రాజు తలపడాల్సి ఉంటుంది కమాండర్లతోటి. ఆ గేమ్లో ఇక కళ్యాణ్ ఆడుంటే బాగుండేవనిపించింది. నువ్వు తప్పు చేసినావు, పోయిన సరే నువ్వు ఈ తప్పు చేసినావు, ఆ తప్పు చేసినావు అని చెప్పేసి ఒకరికోలు అరుచుకొని దివ్యనికితను ఆడించినట్టుగా కనబడుతుంది మన ప్రోమోల ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి కమాండర్ల నుంచి చిట్టీలు వేసుకుంటే నిఖిల్ పేరు ముందు వస్తుంది. ఎవరు ఒప్పుకోవట్లేదు, మేము ఆడతాం అనుకుంటారు. అందరు రాజు కావాలని ఉందా, అందరికి ఉంటుంది రాజు రాణులు కావాలని. ఆ ఉద్దేశంతో ఇక చిట్టీలు వేసింది మన సంజనక్క గారు. చిట్టీలు వేసేసి ఆ చిట్టీల ఆటలో పేరు తీస్తే నిఖిల్ పేరు వస్తుంది. నిఖిల్ ఆట ఆడడానికి పోతాడు. అదేం లేదు, డ్రమ్ను ఫిట్ చేసి ఉంటుంది, స్క్రూలకు డ్రమ్లు ఫిట్ చేసి ఉంటే ఆ స్క్రూలను నింపేసి డ్రమ్లను తీసేసి అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంటే ఏమంటారు పిల్లర్స్ పైన పెట్టుకోవాలి. పిల్లర్స్ అన్నీ పెట్టుంటే అన్నట్టు అన్ని పోల్స్ పెట్టుంటే ఆ పోల్స్ల పైన అక్కడ నిలబెట్టిన తర్వాత బాల్ థ్రోయింగ్ చేసేసి ఉన్నట్టు డ్రమ్లో పడేయాలి. ఆ టాస్క్ అన్నట్టు. ఆ టాస్క్లో వచ్చేసి నిఖిల్ విన్నర్ అవుతాడు. నిఖిల్ విన్నర్ అయ్యి కమాండర్ నుంచి వెళ్ళి రాజుకి వెళ్ళిపోతాడు. ఆమె క్యూన్ నుంచి వెళ్ళి కమాండర్లకి దివ్యనికిత రావడం జరుగుతుంది. దివ్యనికితకు షాక్ ఇచ్చింది అనుకోవాలి. ఈ గేమ్లో నిఖిల్ గెలవడం జరుగుతుంది. సెకండ్ ప్రోమో ప్రకారం నిఖిల్ ఆ గేమ్ విన్నర్ అవ్వడం జరుగుతున్నట్టు. ఇది ఈ టాస్క్. మీకు ఈ టాస్క్ల వివరాలు, తర్వాత ఈ రాజుల టాస్క్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ మన ఓటింగ్లలో మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. దయచేసి మీరు ఎవరికి ఫ్యాన్స్, ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరైనా పంపించడానికి ట్రై చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నేను సంచాలకుడిగా కళ్యాణ్ తప్పు చేసిండా రైట్ చేసిండా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటిదంటే ఏమంటారు రేపంచెలు వచ్చేసి మనకి కెప్టెన్ కంటెండర్ టాస్క్లు అనేవి జరుగుతాయి. రాజుల నుంచి ఇద్దరు కంటెండర్లు అవుతారు. దీంట్లో నుంచి కమాండర్లు నుంచి ఇద్దరు, ప్రజల నుంచి ఇద్దరు కంటెండర్లు అవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇలా ఎవరు ఈ వారం క్యాప్టెన్ అయితే బాగుంటుంది అంటే 10th వీక్ క్యాప్టెన్ ఎవరైతే బాగుంటుంది. నెక్స్ట్ 11th వీక్ అనేది ఫ్యామిలీ వీక్గా పెట్టబోతుంది బిగ్ బాస్. 11th వీక్ ఫ్యామిలీ వీక్ ఖచ్చితంగా 100% ఫ్యామిలీ వీక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి ఈ టాస్కులు పెడతలేడా, మన నిద్రపోతున్నాడా, నిద్ర సరిపోవట్లేదు బిగ్ బాస్కి అర్థం కావట్లేదు. పొద్దుగాల బండ పెడుతుండు, మళ్ళీ 12 గంటలు లేపుతాడు. ఇక మళ్ళీ వచ్చిన తర్వాత హాయిగా తింటారు, హాయిగా కూర్చుంటారు. ఇక పేన్లు దూపించుకోవడం, నెత్తి దూపించుకోవడం సరిపోతున్నట్టు అనిపించింది. ఆ టాస్క్లను చూస్తే నిద్ర వేస్తుంది. ఆ లైవ్ చూస్తున్నంతసేపు బోర్ కొడుతుంది. ఎందుకు హాట్‌స్టార్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకు 24/7 చూడాలని అర్థం కావట్లేదు. బిగ్ బాస్ పైన కొంచెమన్నా దిమాగ్ ఉందా అని అనిపించింది నాకైతే. మీకేమనిపించింది? ఈ బిగ్ బాస్ షో ఎత్తిపోతల పథకం అవుతుందా కాదా అనేది కామెంట్ చేయండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం నేను ఇంకో వీడియో చేస్తాను. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.